వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 27. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హెబ్రీ 3:15. విశ్వాసులముగా మనలను మనము అప్పగించుకొనుటకు నేర్చుకొనవలెను. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 1 పేతురు 5:5. అదే తలంపు మనకు హెబ్రీ 13:17లో కనబడును. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మనం సహవాసములో కలిసి జీవించుటకు, లోబడి ఉండుటకు, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుటకు, మన అవసరతముల కొరకు పెద్దల ప్రార్థన సహకారమును వెదుకుటకు మనం నేర్చుకొనవలెను. 1 పేతురు 5:6 ప్రకారం మనల్ని మనం తగ్గించుకునే ఎడల ప్రభువు మనలను హెచ్చించును. విశ్వాసులముగా మనల్ని మనము తగ్గించుకొని పాఠమును నేర్చుకొని ప్రభువును హెచ్చించవలను. మత్తయి సువార్త 23:11-12 వచనములు. శత్రువు 4 విధములుగా మనపై దాడి చేయగలడు. వాడు గర్జించు సింహం వలె మనపై దాడి చేయవచ్చును. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8. రెండవదిగా, వాడు మనపై క్రూరమైన తోడేలు వలె దాడి చేయును. అపోస్తల కార్యములు 20:29. మూడవదిగా, వాడు వరద వలె వచ్చును. యెషయా గ్రంథం 59:19. నాలుగవదిగా, వాడు వెలుగుదూత వలె వచ్చును. 2 కొరింథీ 11:14. నిబ్బరముగా, మెలకువగా, ప్రార్థనాపూర్వకముగా ఉండుట ద్వారాను, దీనత్వము, పట్టుదల, సహనము ద్వారాను మనము శత్రువును ఓడించగలం. 1 పేతురు 5:10లో శ్రమలను మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తం ఎట్లు అనుమతించెనో చూస్తుమే. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. దేవుడు మనలను శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి నడిపించును. రెండవదిగా, ఆయన మనలను విశ్వాసములో స్థిరపరచును. మూడవదిగా, ఆయన మనలను శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి ఆత్మీయంగా బలపరచును. పర్వతములపై ఉన్న చెట్లు తుఫానుల ద్వారా బలముగా దట్టముగా నగును. అంతేగాక దేవుడు మనను స్థిరపరచి కలవరపడకుండా నిశ్చలముగా ఉండునట్లు చేయును. కాబట్టి 4 అంతల ఉద్దేశం నిమిత్తం కృపగల దేవుడు మన జీవితంలోనికి శ్రమలను అనుమతించును. మనము ప్రతి శ్రమలో, ప్రతి కష్టములో ఆయన కృప కొరకు వేడుకొనవచ్చును గనుక ఆయన కృపగల దేవుడని పిలువబడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.